ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం పోయిన ఎన్నికల్లో 151 స్థానాలతోని బంపర్ విక్టరీ కొట్టిన జగనన్న పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఏకంగా వై నాట్ 175 అనే నినాదంతోని ఎన్నికలకు పోయింది కాకుంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు ఆ ఎన్నికల బొక్క బోర్ల పడి 11 జాగాల మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచిర్రు ఇక అప్పటి సంది నారాజులు ఉన్న పార్టీ కార్యకర్తల లోపట హుషారు వెంచే ముచ్చట చెప్పిండు జగనన్న మరి ఆ ముచ్చట్లేందో మీరు సుత విను ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను ఇన్నరా పంకపాటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోళ్లను ఎవ్వల్ని ఇడిచిపెట్టాడట అందరు పేర్లు రాసి పెట్టుకొని మళ్ళా అధికారంలోకి రాగానే వాళ్ళ పని పడతాడట ఇక ఈ నడుమ కొంతమంది నాయకులు వైసీపీ పని అయిపోయింది మళ్ళా అధికారంలోకి రాదని పంకపాటికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నారు కదా దాన్ని తిప్పికొట్టనీకి ఈ పార్టీ 30 ఏండ్ల దాకా ఈ రాష్ట్రాన్ని ఏల్తదని ఢంకా బజాయించి మరీ చెప్పిండు ఇక మన పార్టీ కార్యకర్తలను ఎవ్వలేం చెయ్యలేరన్న జగనన్న ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను పార్టీకి కార్యకర్తల అవసరం ఎంతనేది జగనన్నకు బగ్గనే ఎరికైనట్టున్నది గందుకే జగనన్న 2.0ల మాత్రం కార్యకర్తలను కడుపుల పెట్టి చూసుకుంటా అన్నట్టే చెప్పుకొచ్చిండు ఇక మొన్నటిదాకా లండన్ కు పోయిన జగనన్న ఇప్పుడు కార్యకర్తలను కలుసుకునే పని ముంగటేసుకున్నాడు ఇక దాంట్లో భాగంగానే ఇయాల విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతోని ఇట్లా మాట్లాడిండు మరిగా రాబోయే కాలానికి రాజెవలో రాకాసెవలో తెలియదు గాని జగనన్న ఇట్లా మాట్లాడే వరకు ఇన్ని రోజులు కొంత సల్లబడ్డ పంకపాటి నాయకులకు మాత్రం కొంచెం ఊపచ్చింది పోన్రి అని అనబట్టిండ్రు ఇంకొందరు పంకపాటి లీడర్లు పిల్ల జల్ల ముసలి ముతక ఉన్నోళ్ళు లేనోళ్ళని ఏం తేడా లేదుల్లా ఎవ్వరిని మందలిచ్చినా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ గురించి మాట్లాడుకుంటున్నారు 144 ఏండ్ల కోపారు వస్తుంది కాబట్టి ఆ మాత్రం ఉంటుందిగా ఇప్పటికే చాలా మంది పెద్దోళ్ళు కూడా పోయి పుణ్యస్నానాలు చేసిండ్రు కదా ఇక ఇవాళ ప్రధాని మోడీ సార్ కూడా పోయిండు మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాని మహాకుంభమేళల తానం చేయనీకి ప్రయాగ్రాజ్ కు పోయిన ప్రధాని మోడీ సారు మొదలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి అరయల్ ఘాట్ కు పోయిండు అక్కడి నుంచి గంగా యమున సరస్వతి 3 నదులు కలిసే సంగం దగ్గరికి పడవ ప్రయాణం చేసిండు అటెన్క త్రివేణి సంగమంలో గంగమ్మ తల్లికి దండం పెట్టుకున్న మోడీ సారు ఎంబటి తెచ్చుకున్న రుద్రాక్ష మాలతోని జపం చేసుకున్నాడు ఇక మనసు నిండా గంగమ్మ తల్లిని దలుచుకొని పవిత్ర స్నానం చేసిండు అటెన్క గంగమ్మకు చీరసారే అప్పజెప్పి ప్రత్యేక హారతి గుడిచ్చిండు ప్రయాగ్రాజ్ కుంభమేళ షాల్ కాకముందే పోయిన మోడీ సారు 5,500 కోట్ల రూపాయలతోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు షాల్ చేసిండు ఇగియాల ప్రయాగ్రాజ్ కచ్చి పుణ్యస్నానం చేసే వరకు అధికారులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు భక్తులకు అటు వీఐపీలకు ఏం తక్లీఫ్ లేకుండా చేసిండ్రు మొత్తానికైతే ఇప్పటి వరకు 38 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అక్కడ అధికారులు చెప్తున్నారు కుంభమేళ అయిపోనీకి ఇంకా 20 రోజుల టైం ఉన్నది కాబట్టి 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు మరిగా పబ్లిక్ టీవీలలో చూస్తుంటే మీకు సుతం పోవాలని అనిపిస్తున్నదిలే అయితే ఎందుకు ఆలస్యం సర్కార్ అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నది కాబట్టి మీరు సుతం పోయి పుణ్యస్నానాలు చెయ్యుండ్రి కానీ ప్రభుత్వ అధికారులు చెప్పే అన్ని తీర్ల జాగ్రత్తలు పాటియుండ్రి పైలంగా పోయి దైవ దర్శనాలు చేసుకోనరా అండ్రి ఏమంటున్నాం సరేనా
దునియాలో ఏ పని చేసేటోళ్ళకైనా వాళ్ళ పని ఎప్పుడు ఎట్లా నడుస్తుంది ఏం కథ అనే దాని మీద ఒక అంచనా ఉంటుంది. కానీ ఒక రైతు పరిస్థితి మాత్రమే దారుణముల్లా. పంట మొదలు పెట్టిన కాడి నుంచి దాన్ని అమ్ముకునేదాకా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పాపం నీళ్ళ కోసానికి ఈ రైతులు ఎట్లా గోసపడుతున్నారో చూడు రూపం. నీళ్ల కోసానికి నిరసన చేస్తున్న ఈ రైతులు మైబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల ఊళ్ళుండే బయ్యన్న వాగు మీద ఆధారపడి పంటలు పండిస్తారట. ఇప్పుడు ఎండాకాలం రాకముందే నీళ్లు లేక వాగు ఎండిపోయే వరకు మా పంటలన్నీ ఆగమైతాయని రైతులు బాధపడుతున్నారు. మేము వ్యవసాయం మీద చాలా వరకు పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోతున్నాయి. మాకు దాన్ని బయ్యన్న వాగు ఏటి వాగు ద్వారా మేము నీళ్ళని ఆసరాగా చేసుకొని 8 ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది. మాకు ఈ నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం. మాకు దయచేసి స్థానికటువంటి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరూ బాధపడుతున్నారు. కావున మా యందు దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ వాగు ఇప్పటి వరకు ఎప్పుడు ఎండిపోలేదట. ఈ ఏడు ఎండిపోయే వరకు చుట్టుముట్టున్న పొలాలు మొత్తం ఎండిపోతున్నాయట. ఇప్పటికైనా నీళ్లు విడుదల చేసి మా పొలాలు కాపాడాలే, లేకుంటే మేము అప్పుల పాలైతామని అక్కడి రైతులు బాధపడుతున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడం, మా దగ్గర రైతులు మొత్తం మంది మీ మీదనే ఆశలు పెట్టుకున్నాం కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారుతోని మాట్లాడి రైతులకు నీళ్ళచ్చేటట్టు జయ్యూన్రి, లేకుంటే పెట్టుబడి మొత్తం పెట్టినాక పంటలు ఎండిపోతే రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి జర పంటలు ఎండక ముందే నీళ్ల మీద శ్రద్ధ పెట్టుండ్రి అంటున్నారు అక్కడి రైతులు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు రైతు భరోసా పైసలు యాళ్ళకెయ్యకపోతిరి, కనీసం పంటలు పండించుకునేటందుకు నీళ్లన్న సమయానికి ఇయ్యకుంటే రైతులు ఏమైపోవాలే? జర ఇప్పటికైనా రాజకీయాలు బంద్ పెట్టి రైతుల మీద శ్రద్ధ పెట్టుండ్రి అంటున్నారు అక్కడి రైతులు. ఇదివరకు పోలీసులన్నా పెద్ద ఆఫీసర్లన్నా ఊళ్ళ జనాలు బగ్గ భయపడతారు. తప్పు చేసినా చేయకున్నా అధికారులకు ఎదురొచ్చి మాట్లాడకపోదురు. కానీ రోజులు మారినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలివికత్తున్నారు. అన్యాయం జరిగిందంటే ఎవ్వరైనా ఎదిరిస్తున్నారు, ఎవ్వరికైనా ఎదురు తిరుగుతున్నారు. నువ్వు చెప్పే ముచ్చట మంచిగానే ఉన్నది కానీ ఇంతకు విషయం ఏంటిదమ్మా అంటారా? తినబోతూరు ఎందుకన్నట్టు వార్త చెప్పనీకే అట్కత్తిమి షలోస్ గుడురిగా వార్త ఎందుకు? మీరెన్నో తీర్ల నిరసనలు చూసే ఉంటారు గాని ఇది మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నిరసన. ఎందుకంటే బర్లను మేపడానికి అడవికి పోతే పశువుల కాపర్ల మీద ఫారెస్ట్ అధికారులు దాడి చేసిండ్రని చెప్పి ఏకంగా పశువులనే తీసుకొచ్చి మరీ ధర్నాకు దిగిండ్రు. కాబట్టే ఇది రికార్డుల నిలిచిపోయే ధర్నా అయింది. మంచిర్యాల జిల్లా ఇందనపల్లి ఫారెస్ట్ ఆఫీసు ముంగట ఇందనపల్లి ఊరి జనాలు ఆందోళన చేసిండ్రు. అసలు ఏం జరిగిందో గీ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇనుండ్రే. గుంజినాక ఎవరు గుంజిండా ఎట్లా అయిందిరా అని మేము అడిగినాం. అడిగితే నువ్వు గలవాటి గుండు కారణం ఏమున్నారా మనం అడుగుదాం కానీ మేము ముగ్గురం పోయినాం. పోయే వరకల్లా మేడం సార్లు ఫోన్ చేసిన అంటున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేసిందంటే మీరు ఎందుకు వచ్చిండు, మా బార్డర్లకు మీరు ఎట్లా వచ్చిండు అని మమ్మల్ని వాదించితే అమ్మ మీరు పెంచిన గడ్డలకు రాలే, మీరు చెట్టు పెట్టినందుకు రాలేదు, ఈ కంకాకు అన్నం తినడానికి వచ్చినాయి అని నేను అన్నాక నువ్వు మా వెనుక మర్రవాడతావని ఆడు డ్రైవర్ వాడు ఇంకో మంచిది చేయడం పడితే నేను చేయడం పెట్టినాక మళ్ళా అటు కొట్టసాట కాక మళ్ళీ నా చేతులకి వెళ్ళి కట్టె గుంజుకొని నన్నే 4 దెబ్బలు కొట్టింది తొడ వెనుకెళ్ళి. నాకు నడవలేదు, నేను రైతుకు ఫిరాదాయి. ఇన్నరా పాపం మా జాగల మేం పశువులను మేపుతుంటే ఏమైతున్నదని ప్రశ్నించినందుకు ఆ ముసలైన దగ్గరి కట్టె గుంజుకొని 4 దంచిండట. మరిగా గింతగానం ధర్నా చేస్తున్నారు, అసలు ఏం జరిగింది సారు అని ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగితే నిర్ణయించిన దాని ప్రకారంగా మేము ఇందనపల్లి నార్త్ బిట్లో ఒక 3 కంపార్ట్మెంట్లు ఆవులను కానీ పశువులను కానీ మేకలను మేపుకోవడానికి ఇచ్చినాము. ఆ కంపార్ట్మెంట్ నెంబర్లు ఏంటంటే 238, 239, 240. వీళ్ళు ఏంటంటే ఎలాంటి అధికారుల మాటలు వినకుండా వీళ్ళు బలవంతంగా 179 కంపార్ట్మెంట్లో ఉన్న గ్రాస్ ప్లాట్ అన్నింటినీ మేపడానికి ప్రయత్నించగా మా యొక్క బీటాఫీస్ సెక్షన్ అధికారులు వెళ్ళి వాళ్ళని వారించినారు. తర్వాత అదేవిధంగా నేను కూడా ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బర్రెలు మొత్తం జమ చేసి కనిపించినారు.
బాబు ఇళ్లకు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, మీకు ఇచ్చిన ఏరియాలో మీరు మేపుకోవాలని చెప్పాము. చెప్పినా కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా మళ్ళీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ రైతు దగ్గర ధర్నా చేస్తున్నారు. రైతులేమో కొట్టిండ్రని అంటున్నారు, మీరేమో గిట్లంటున్నారు. అసలుకు ఎవరిది నిజమో ఏం కథనో తెలియదు గాని పశువుల కాపర్లు ఇబ్బంది పడ్డారు కాబట్టే గింత పెద్ద మొత్తంలో ధర్నా చేసిండ్రు. మరిగా ఫారెస్ట్ పెద్ద ఆఫీసర్లు జర రైతులు పశువుల కాపర్ల ఇబ్బందులను చూడుండ్రి, ఫారెస్ట్ హద్దులు నిర్ణయించి కంచెలు ఏర్పాటు చేసి ఇట్లా ఎప్పటికీ లొల్లులు కాకుండా చూడుండ్రి, సరేనా? ఎండాకాలం ఇంకా షురూ కాకముందే నీళ్ళ కోసానికి బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి వస్తున్న ముచ్చట్లు ఆడాడ చూస్తూనే ఉన్నాం. ఇక నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి అన్న వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ గిడ ఒక బోరు మాత్రం ఎట్లా నడుస్తున్నదో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు మీరు. పక్క కావాలంటే చూడుర్రి. బోర్లకేంచి నీళ్ళొస్తున్నాయి, దీంట్లో వింతేమున్నది అని అనుకుంటున్నారా? బోర్లకేంచి నీళ్ళచ్చుడు వింత కాదు గాని కరెంటు మోటార్ ఆన్ చేయకుండానే పాతాళంలో ఉన్న గంగ మీదికత్తున్నది. గందుకే ఇది పెద్ద వార్త అయింది. మన రచ్చబండ ముచ్చట్లకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం వెంకటాపురం పంచాయతీ పాలేనివారిపల్లి ఊళ్ళుండే గంగరాజు అనే రైతుకు 4 ఎకరాల పొలం ఉన్నది. దానికోసానికి ఇప్పటికి 10 బోర్లేసిండట. అయినా ఏం ఫాయిదా లేదు. నీళ్లు లేక పంటలేసుకునుడు కష్టమయ్యేదట. 11వ బోరు మాత్రం వీళ్ళ దశ మార్చిందనుకోరా అదున్రీ. నా పేరు గంగరాజు. ఇంతకుముందు మేము 10 బోర్లు వేసినాం, 1 బోర్లాగా నీళ్ళు పడలేదు. ఇది 11వ బోరు. ఇందులో మోటార్ ఆన్ చెప్పినా 2 ఇంచుల నీళ్ళు బయటకు వస్తున్నాయి. గంగమ్మ తల్లి దయ వల్ల బాగా మాకు నీళ్ళు వస్తున్నాయి. ఇబ్బంది అయితే లేదు. ఇంతకు ముందు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆర్థికంగా చాలా మేము దెబ్బతి. ఇన్నరా పాపం ఇదివరకు 10 బోర్లు వేసినా కూడా ఒక్క దాంట్లో సుతం నీళ్లు పడలేదట. 11వ బోరు మాత్రం మోటార్ ఆన్ చేయకుండానే నీళ్లు పోస్తున్నది. 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే తర్వాత పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని పెట్టాడని సినిమాల బాలకృష్ణ డైలాగ్ చెప్తాడు. యాదికున్నదా అనుల్లా? అట్లా 10 బోర్లేస్తే వేసింది వేసినట్టే నీళ్లు లేక ఎండిపోతే 11వ బోరు చరిత్ర సృష్టించాలని అనుకున్నట్టున్నారు. అందుకే ఈ బోరు ఇట్లా కరెంటు మోటార్ ఆన్ చేయకుండానే నడుస్తున్నదని అంటున్నారు ఈ బోరు ముచ్చట తెలిసిన జనాలు. ఇక ఇంకొందరు మాత్రం ఇది పంపు కాదు పాతాల గంగ అని అంటున్నారు. మొత్తానికైతే 1000 అడుగుల లోతు దాకా బోరేసినా నీళ్లు పడని ఈ రోజుల్లా మోటార్ ఆన్ చేయకుండానే నీళ్లు దానంతట అవే మీదికత్తున్నాయంటే ఏ చిత్రమే కదా. ఇక కరువు ప్రాంతంలో బోర్ నీళ్లు ఇట్లా వచ్చే వరకు చుట్టుముట్టు రైతులు సుతం మస్తు ఖుషి అవుతున్నారట. అవు మరి గంగమ్మ కరుణిస్తే రైతులందరికీ సంబురమే కదా. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.